జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. శ్రీ మహావిష్ణువు దశ అవతారాల్లో నారసింహ అవతారం ఒకటి. ఈ అవతారం ఎందుకొరకు ఎత్తాల్సి వచ్చింది? సనక సనందన మునుల యొక్క శాపం వల్ల జన్మించిన వాళ్లే ఈ యొక్క హిరణ్యాక్షుడు, హిరణ్యకశపుడు. వీళ్ళు మొదటగా శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకుడు. ఇందులో మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి జయుడు ఆయన యొక్క శాప విముక్తి అయిపోయి మొదటి జన్మ అయిపోతుంది. తర్వాత ఆయన యొక్క సోదరుడు హిరణ్యకశపుడు. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క సోదరుడు హిరణ్యాక్షుణ్ణి సంవరించాడు అనే విషయం తెలియగానే హిరణ్యకశపుడు ఘోరమైనటువంటి తపస్సు చేయడం మొదలు పెడతాడు. బ్రహ్మను ఎలాగైనా ప్రత్యక్షం చేసుకొని ఒక వరాన్ని పొందాలనే ఉద్దేశంతో తపస్సు చేస్తాడు. ఈయన యొక్క తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మ అడుగుతాడు, హిరణ్యకశప, ఏంటి నీ యొక్క తపస్సు యొక్క కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు హిరణ్యకశపుడు చెప్తాడు, నాకు ఒక బ్రహ్మాండమైనటువంటి వరం కావాలి. ఆ వరం ఇవ్వాలంటే మీరే ఖచ్చితంగా ఇవ్వగలరు అని అడుగుతాడు. నా వల్ల ఏ వరం అయితే తలుచుకుంటానో అది ఖచ్చితంగా ఇస్తానని బ్రహ్మ చెప్తాడు. అయితే అడుగు, నీకేం వరం కావాలి అని బ్రహ్మ అడిగేసరికి హిరణ్యకశపుడు మొదలు పెడతాడు. ఆ యొక్క వరం ఎలా ఉంటుందో చూడండి. స్వామి, నా యొక్క చావు ఏ ఒక్క మానవుడి నుంచి కానీ మృగం నుంచి కానీ ఉండకూడదు. అదేవిధంగా నా యొక్క చావు పగలు ఉండకూడదు, రాత్రిపూట కూడా ఉండకూడదు, లోపల ఉండకూడదు, ఇంటి బయట కూడా ఉండకూడదు, నేలపైన ఉండకూడదు, ఆకాశంలో కూడా ఉండకూడదు, ఆయుధంతో కూడా నా యొక్క చావు ఉండకూడదు అని ఒక బ్రహ్మాండమైనటువంటి వరాన్ని అడుగుతాడు హిరణ్యకశపుడు బ్రహ్మని. వెంటనే బ్రహ్మ తదాస్తు అని వరాన్ని కూడా ఇచ్చేస్తాడు. బ్రహ్మ ఎప్పుడైతే వరాన్ని ఇస్తాడో హిరణ్యకశపుడికి హద్దు అదుపు ఉండదు. అన్ని లోకాలను జయించుకుంటూ వస్తాడు. అన్ని చోట్ల తనంతటకు తానే దేవుడు అని అందరికీ చెప్పుకుంటాడు. ఇదిలా ఉండగా హిరణ్యకశపుడికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడి పేరే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు పూర్తిగా శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు. ప్రహ్లాదుడు ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణుడి యొక్క భక్తుడే. ఎప్పుడైనా సరే ఓం నమో నారాయణ అనే పదం తప్ప వేరే పదాన్ని వాడడు. అందుకే ఎలాగైనా సరే శ్రీ మహావిష్ణువు మాయ నుంచి తప్పించాలనే ఉద్దేశంతో ప్రహ్లాదుని మార్చడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రహ్లాదుడు మారడు. ఎలాగైనా సరే ఏనుగులతో తొక్కించడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా సముద్ర గర్భంలో ముంచేయాలనే ఉద్దేశంతో అక్కడికి తీసుకెళ్తాడు. అక్కడ కూడా వినడు. ఒక భారీ సర్పంతో కూడా ప్రహ్లాదుని కాటేయించాలని చూస్తాడు. అక్కడ కూడా బెదడు. ఎందుకంటే ప్రతి ఒక్క చోట నమో నారాయణ అనే ఒకే ఒక్క పదమే ఆ ప్రహ్లాదుని కాపాడుతుంది. కానీ ప్రహ్లాదుడి మనసులో నారాయణుడు తప్ప వేరే ఎవరూ లేరు అని పూర్తిగా తేటతెల్లమవుతుంది. ఎన్నో విధాలుగా హిరణ్యకశపుడు ప్రయత్నం చేస్తాడు. ఎలాగైనా సరే ప్రహ్లాదుడి నుంచి శ్రీమన్నారాయణ అనే పదం తీసేసి తన పేరు వాడమని. కానీ ఎప్పుడూ కూడా ప్రహ్లాదుడు చెప్పడు. ఇంకా ఇదంతా కాదు అని ప్రహ్లాదుడు పిలిచి, నువ్వు ఇంతగా ఆరాధిస్తున్నావే, మీ యొక్క నారాయణుడు ఎక్కడ ఉన్నాడో చూపించు అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు, శ్రీమన్నారాయణుడు ప్రతి చోట ఉన్నాడని, ఈ యొక్క స్తంభంలో కూడా ఉన్నాడు, నా మనసులో ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, ఆయన మొత్తం సర్వం ఆయనే, శ్రీమన్నారాయణుడే అని చెప్తాడు. అయితే వెంటనే హిరణ్యకశపుడు చెప్తాడు, బాలక, చాలా మంచి పని చేశావు. నీ యొక్క నారాయణుడు ఉండేటటువంటి స్థలం ఈ స్తంభం అని చెప్తున్నావు కదా, ఈ స్తంభాన్ని బద్దలు కొడతాను, మీ నారాయణుడు వస్తాడా అంటే ఖచ్చితంగా ఈ యొక్క స్తంభంలో ఉన్నాడు, మీరు కావాలంటే ప్రయత్నం చేయండి అని చెప్తాడు. వెంటనే కోపంతో ఊగిపోయినటువంటి హిరణ్యకశపుడు మన యొక్క గదతో ఆ యొక్క స్తంభాన్ని బద్దలు కొడతాడు. ఎప్పుడైతే స్తంభాన్ని బద్దలు కొడతాడో శ్రీ మహావిష్ణువు ఉగ్ర రూపంలో నరసింహ అవతారం ఎత్తి బయటికి వస్తారు. హిరణ్యకశపుడు చేసినటువంటి తపస్సుకు
బ్రహ్మ ఇచ్చిన వరానికి ఏమాత్రం కూడా ఉల్లంఘన లేకుండా ఈ యొక్క అవతారం ఉంటుంది. ఎలా అంటే ఇటు మానవుడు కాదు, ఇటు మృగము కాదు. అదేవిధంగా ఇతన్ని చంపడానికి శ్రీ మహావిష్ణువు ఉపయోగించేటటువంటి ఏ ఆయుధం కాదు. ఎందుకంటే స్వామివారు తన యొక్క గోళ్లతో ఇతన్ని సంహరిస్తారు. అది ఆయుధం కాదు. ఈ రాక్షసుడు అడిగినటువంటి వరం ప్రకారం రాత్రి కాదు, అదేవిధంగా పగలు కాదు, అంటే సాయంత్రం వేళ, తరువాత ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, గడప పైన, ఇవన్నీ కూడా అతను చేసిన తపస్సుకి ఇచ్చిన వరానికి ఎలాంటి ఉల్లంఘన లేకుండా శ్రీ మహావిష్ణువు నారసింహ అవతారం ఎత్తి ఈ యొక్క హిరణ్యకశపుణ్ణి సంహరించడం జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా విజయుడి యొక్క మొదటి జన్మ ఈ యొక్క అవతారం ద్వారా విమోచనం కలుగుతుంది. ఈ యొక్క జయ విజయుల వీళ్ళ యొక్క తరువాత జన్మ వచ్చేసి రావణుడు కుంభకర్ణులుగా జన్మిస్తారు. శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి నరసింహస్వామి అవతారం తర్వాత వచ్చే అవతారం వామన అవతారం. దాని గురించి పూర్తి స్థాయి వీడియో త్వరలో మన ఛానల్లో.